ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఇవాల్టి నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు జరిగే గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. అర్హులైన అందరికీ ఈ నెల 26 నుంచి 4 పథకాలు అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇవ్వాలని మా అంచనాల్లో, మా ఈ ప్రక్రియ, మా ఈ ఎక్సర్సైజ్లో ఇది పూర్తయిన తర్వాత, అంటే కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు పూర్తయిన తర్వాత 40 లక్షల మందికి అదనంగా రేషన్ లబ్ధి పొందబోతున్నారని చెప్పి మా అంచనా. అది ఈ రేషన్ కార్డు ప్రక్రియ అయిపోయినాక మేము ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాము.